ఇల్లందు నియోజకవర్గంలో మనం అడిగినటువంటి ప్రశ్న కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉంది అంటే లేదు అనే వాళ్ళ సంఖ్య 61%, 17.6% పైగా ప్రజలు ఉంది అన్నారు. 20% పైగా ప్రజలు ఇంకా చెప్పలేము, ఇప్పుడే సమయం ఇవ్వాలి కదా అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 58% అయితే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 23%, 11% పైగా ప్రజలు 75 మార్కులు ఇస్తే 5.88% పైగా ప్రజలు 100కు 100 మార్కులు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ సర్కార్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం అడిగితే 30% వరకు ప్రజలు మాత్రమే అవును బెటర్ అన్నారు. 70% పైగా ప్రజలు కాదు, కేసీఆర్ సర్కార్ కంటే రేవంత్ సర్కార్ ఉద్యోగాల కల్పనలో బెటర్ ఏమీ అనుకోలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా? గతంలో నమ్ముతున్నాము అని చెప్పినటువంటి ఇల్లందు ప్రజలు ఇప్పుడు ఏం చెప్పారంటే అవును నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య 44% ఉంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రచారం అనే వాళ్ళ సంఖ్య దాదాపు 29.41% అయితే వ్యతిరేకిస్తున్నాము, ఇది తప్పు, అవినీతి జరగలేదనే వాళ్ళ సంఖ్య కేవలం 26%. సో ఓవరాల్గా కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిందని ఇల్లందు ప్రజలు ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉన్నారు.